చక్కెర కంటే తీపి దధి సారము కంటెను రుచ్యమౌను. పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్కగా అమృతమే అనిపించును కాన నిత్యమీ చక్కని దాని నీవు మనసా స్మరింపుము కృష్ణనామము. చక్కెర కంటే తీపి sweeter than sugar. దధి సారము కంటెను రుచ్యమౌను. Tastier than that of ghee. పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్కగా. As we chant and sing His glory, it is sweeter than that of the honey. అమృతమే అనిపించును కానా It's the very nectar. నిత్యమీ చక్కని దాని నీవు మనసా స్మరింపుము రామనామము. మనసా స్మరింపుము కృష్ణనామము. Therefore, O mind, chant the sweet name of the Lord, Rama and Krishna every day. సర్వం కల్విదం బ్రహ్మ. సమస్తము భగవత్ స్వరూపమే. Everything is the divine form, ప్రేమ స్వరూపులారా, embodiments of love. భగవంతుని యొక్క లీలలు కాని మహత్తరమైన శక్తి సామర్థ్యములు కాని కేవలము ఇవి గొప్పవి కావని నిందించటము విమర్శించటము సులభమే. It's quite easy to criticize or to underestimate the miracles and the greatness, the mighty power of God. కానీ భగవత్తత్వమును తెలుసుకొనుట చాలా కష్టం. Yet it's very difficult to know the divinity. సర్వత్రా ఉండిన భగవంతుడు సత్యమునందు ఉన్నాడు, అసత్యమునందు ఉన్నాడు. God, who is spread all over, is present in truth, so also in falsehood. ధర్మమునందు ఉన్నాడు, అధర్మమునందు ఉన్నాడు. He is present both in righteousness and unrighteousness. మంచి యందు చెడ్డ యందు కూడాను దైవం ఉన్నాడు. God is present both in good and bad. ఇట్టి సర్వవ్యాపకమైనటువంటి దైవత్వాన్ని మంచి అని చెడ్డ అని లేక ఇది దైవమని ఇది కాదని ఏ విధంగా నిర్ణయించగలరు? All pervasive expansive divinity cannot be decided, cannot be estimated, branded as good or bad. మానవుడు ప్రాచీన కాలము నుండి ఆధ్యాత్మిక తత్వ ప్రభావమును అనేక విధములుగా కూడాను పరిశోధనలు సలిపి ప్రపంచానికి ఒక విధమైనటువంటి దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చారు. Man since ancient times has been experimenting, investigating the divinity, and has been sharing his experience with the rest of the world. దీనికి ఒక రూపం కలదనియు దీనికి అనేక విధమైనటువంటి సుగుణములు ఉన్నవనియు ఎన్నో విధములైనటువంటి ఆదర్శమైనటువంటి యొక్క అనుభూతులను నిరూపిస్తూ వచ్చారు. They have been proving several ideals and experiences, declaring that the divinity has a form and attributes. ప్రపంచమంతయు మూడు విధములైనటువంటి కర్మల చేత జరుగుతున్నది. In the whole world, you find three types of actions. సృష్టి నిర్మాణము, సృష్టి పోషణ,
సృష్టి వినాశం. creation, sustenance and annihilation. వీటిని ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ సైంటిస్ట్ అయినా, ఏ వేదాంతి అయినా, ఏ ఇంజనీర్ సైనికుడును ఇది కాదని చెప్పలేరు, చెప్పుటకు వీలు కాదు. No person of any country, no matter a scientist or a philosopher, can deny this. అయితే ఇవి భగవంతుని యొక్క తత్వమును ప్రబోధిస్తూ మాత్రం వస్తున్నవి కానీ భగవంతుణ్ణి మాత్రము చూపలేవు. However, these things speak of the divinity and its nature, but they don't show you God directly. అయితే భగవంతుని తెలుసుకొనుటకు తగినటువంటి యొక్క ఆధారాన్ని ఇవి నిరూపించగలవు. However, they will provide sufficient evidences to understand, comprehend the divinity. ఆ చెట్టుపై కొమ్మపై ధ్రువచంద్రుడు అనగా ధ్రువ నక్షత్రం కనిపిస్తుంది అని చెప్పినప్పుడు ఆ ధ్రువ నక్షత్రము ఆ చెట్టు పైన లేదు. కానీ ఎన్నో కోట్ల మైళ్ళ దూరం నందు ఉన్నటువంటి ధ్రువ నక్షత్రాన్ని ఈ చెట్టు కొమ్మను ఆదర్శంగా తీసుకొని దాన్ని మనం అనుభవించగలుగుతున్నాము. When we say that there is a star Dhruva above the branch of the tree, it does not mean that that star is there right on the tree. In fact, it is present crores and crores of miles. అదే విధముగానే డైరెక్ట్ గా భగవత్తత్వమును నిరూపించలేకపోయినప్పటికీ దైవత్వము ఈ విధంగా ఉంటున్నది అనేటువంటి యొక్క మార్గాన్ని మాత్రము ప్రబోధిస్తూ వచ్చాయి వేదములు, శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు. Therefore, the Vedas, Shastras, Itihasas, sacred texts will give you the evidence, the direct proof, the path to the divinity. దట్టమైన అడవును చూస్తే చాలా ఆనందం వేస్తుంది. If you see the thick forest, you will be happy. ఎత్తైన కొండలు చూస్తే చాలా ఉల్లాసం కలుగుతుంది. High mountains also give you joy. ప్రవహించేటువంటి నదులను చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. The flowing rivers are so wonderful to look at. ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను నిరూపించేటువంటి ఒక చిహ్నములే. They are all the signs of the divinity, the evidence and the proof thereof. తారలు తిరుగుతాయి, కానీ గ్రహములు వెలుగుతాయి. సూర్యుడు మండుతాడు, గాలి వీచుతుంది. ఇవన్నీ కూడాను దైవతత్వమునకు కొన్ని చిహ్నములే. You find the stars and the planets in the galaxy over there, shining, illumining, the sun and the wind blowing. They are all the signs of the divinity. అగ్ని కణమును గుర్తించినప్పుడు అగ్ని యొక్క స్వభావాన్ని కూడా మనం గుర్తించవచ్చు. When once you see the fire, you can also find out its nature. The spark of the fire, you can also know its quality. నీటి బిందువును అర్థం చేసుకున్నటువంటి వాడు గంగా నదిని కూడాను అర్థం చేసుకోగలడు. The one who can understand the drop of water can also understand the river. అదే Ganges. విధముగానే అణువైనటువంటి యొక్క ప్రకృతి యొక్క స్వభావాన్ని గుర్తించినప్పుడే అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడాను గుర్తించుటకు వీలవుతుంది. Likewise, when you know the atom, you can also understand the infinite cosmos. దీనిని పురస్కరించుకుని ఏ ఉపనిషత్తులు అణో రణీయాం మహతో మహీయాం. Basing on this, Upanishad said that he is the smallest of the small and the biggest of the big. కనుక మానవత్వం అన్నటువంటిది కేవలము అనేక విధములైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటి యొక్క దివ్యత్వమే. Therefore, human life is the very divinity endowed, imbued, instilled with capacity. సర్వ మానవుని యందు కూడాను వెలిగేటువంటిది, ప్రకాశించేటువంటిది, వికసించేటువంటిది ఈ దివ్యత్వమే. It is the same divinity that manifests, that expresses itself in the కానీ human life. ఈనాటి మానవుడు దేహాభిమానమును అభివృద్ధి గావించుకోవటం చేతనే ఈ ఆత్మాభిమానమును అర్థం చేసుకోలేకపోతున్నాడు. Because the man is attached to his body, he is not able to understand the spirit behind it. కనుక ప్రపంచంలో ప్రతి విషయమును కూడాను మనము దైవత్వంగా విశ్వసించి దానిని తగిన రీతిగా సత్యాన్వేషణ సలపాలి. Therefore, we have to consider everything divine and should find out the truth. ఏమిటి ఈ సత్యాన్వేషణ? What is this search for truth? ఎక్కడ ఉన్నది ఈ సత్యము? Where is this truth? సర్వత్రా ఉండినటువంటి సత్యాన్ని
అన్వేషించటం ఎందుకు? When truth is everywhere, why should you search for it? కనుక ఈ సత్యమునందే కూడాను నిజము అనేటువంటి దానిని మనం నిరూపిస్తూ వస్తున్నాము. However, in this truth there is another aspect, fact that can be proved. సూర్యుడు ప్రతి దినము తూర్పున ఉదయిస్తున్నాడు, పడమట అస్తమిస్తున్నాడు అని అంటాం. We always say that sun rises in the east and sets in the west. ఇక్కడే మనం సత్యాన్వేషణ సలపాలి. Here we have to investigate truth. ఇది నిజమా లేక సత్యమా? Is it truth or a fact? నిత్య జీవితంలో నిత్యానుభూతికి ఈ ప్రాకృతమైనటువంటి దృష్టితో మనం చూచినప్పుడు తూర్పున ఉదయించటము, పడమట అస్తమించటము ఇది నిజం మాత్రమే. Basing on our daily experience from the worldly sense, it is a fact that sun rises in the east and sets in the west. కానీ పరిశోధన ప్రమాణములతో దీనిని చక్కగా విచారణ సలిపినప్పుడు ఇది సత్యము కాదు. But when once you understand deep enough and investigate, you సూర్యుడు will know that's ఉన్నవాడు not truth. ఒకే స్థలమునందే ఉంటున్నాడు కానీ కదిలేటువంటి స్వభావం లేదు. Sun exists where he has been. He doesn't move. భూమి తిరగటం చేతనే సూర్యుడు కదిలినట్టుగా తూర్పున ఉదయించినట్టు పడమట అస్తమించినట్టు మనకు తోస్తూ ఉంటుండాలి. It's only this planet Earth that rotates and revolves and gives us the feeling of sunrise and ఇది ఏ sunset. సత్యాన్వేషణ. This is search for truth. అనగా సూర్యుడు కదిలేటువంటి వాడు కాదు, Sun doesn't move. ఉన్న చోటనే ఉన్నాడు. He is where he has కదిలేది been. మనమే. We only మనం move. కదలటం చేతనే ఈ సూర్యోదయ సూర్యాస్తములు మన యొక్క భ్రమితో దీన్ని కలిగించుకుంటున్నాము. Because of our movement, we are deluded with the feeling that ఈ there is sunrise విధంగానే and sunset. మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని సత్యాన్వేషణ సలపడానికి తగిన కృషి చెయ్యాలి. Therefore, we have to be in search of truth by recognizing the divinity latent in human life. ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా నీవు తెలుసుకోవాలి? How to know the divinity present in దీనినే man? ఉపనిషత్తులు నిన్ను నీవు తెలుసుకోమని చెప్పాయి. This is what Upanishads wants you to do, know thyself. దీనికి ఏ జవాబు నీవు ఇవ్వగలవు? What reply you give? నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఫలాని దేశస్థుడను, ఫలాని కులస్థుడను, ఫలాని వారి కుమారుడను అని చెప్పినంత మాత్రమున నిన్ను నీవు తెలుసుకున్నవాడవుతావా? When a question is put like this, who are you? If you introduce yourself as one belonging to a country, a community, son of so and so, do you mean to say that you have known yourself? ఇది సరి అయినటువంటిది కాదు. Is not a proper reply. నిన్ను నీవు తెలుసుకోవటం అనగా కేవలము ఈ దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ అన్నింటికి ఆవరణ ఉన్నటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. Therefore, in order to know one's own self, we should know the guiding principle which is beyond the body, mind, intellect. and దీనినే inner senses. వేదాంతము నేతి 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 నా ఇది నేతి, ఇది కాదు ఇది కాదు అని వస్తుంది. Therefore, in Vedantic parlance, there is a theory of negation. దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఇవన్నీ కూడా కేవలము పనిముట్లు మాత్రమే. Therefore, the body, the senses, the mind and intellect, they are merely instruments. దీనికి ఆవరణ ఉన్నటువంటి యొక్క అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి యొక్క దివ్యత్వమే నీవు. Therefore, beyond these senses, body, mind and intellect, there is అయితే vibrant, radiant వ్యక్తి spirit. పరిశోధనలు చేయడానికి ప్రారంభించినప్పుడు అనేక విధములైనటువంటి యొక్క కొన్ని కష్టములు, బాధలు, దుఃఖములు సంభవిస్తుంటాయి. However, as you want to investigate and find out the true spirit, you will certainly meet certain obstacles, difficult troubles and turmoils on the way. దేవాసురులు క్షీరసాగరమును మదించినప్పుడు మొట్టమొదట విషము ఆవిర్భవిస్తుంది. At the time when the angels and the demons churned that ocean of milk, it was the poison that came out first. తదుపరియే Later, లక్ష్మి, Lakshmi, goddess of కామధేనువు, ఐరావతము ఇలాంటి చాలా విలువైనటువంటివన్నీ కూడాను అందు నుండి ఆవిర్భవిస్తాయి. Later came Lakshmi, the elephant, all sacred, most valuable. అమృతము to follow. కూడాను అట్టి ఆలాహలం నుండి వచ్చింది. That divine nectar, Amrita, also came out of that poison. అదే విధముగానే ఈ హృదయము అనేటువంటి క్షీరసాగరమును జ్ఞానము అనేటువంటి కవం చేత మదనము చేసినప్పుడు చేయగా 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 చేయగా
దయ, కరుణ, సహనము, సానుభూతి, ప్రేమ ఇత్యాది విలువైనటువంటి యొక్క వస్తువులు మనకు బయటపడతాయి. Therefore, in this heart of the ocean of milk, when you churn with wisdom, you get most valuables like compassion, the grace, మానవుని యొక్క forbearance, హృదయము love. పాల కేంద్రము, క్షీర సాగరము వంటిది. Human heart is a dairy form. It is an ocean of milk. కానీ ఇట్టి క్షీరసాగరము, పాల కేంద్రము అయినటువంటి యొక్క ఈ హృదయమునందు ఈనాడు క్షారసాగరంగా మారిపోతూ వస్తుంది. That ocean of milk, Ksheerasagara, has become the one of salinity or Ksharasagara. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యమైనటువంటి అన్ని కూడాను ఈ క్రూర మృగములు, తిమింగలాది మృగములంతా కూడాను ఈ హృదయములో చేరిపోయినాయి. The whales of desire, the lust and anger have got into this ocean of milk. ఇలాంటి పవిత్రమైన విలువైనటువంటి గుణములు ఉండవలసినటువంటి ఈ హృదయమునందు క్రూరంగా ప్రవర్తించేటువంటి యొక్క మృగ లక్షణాలంతా ప్రవేశించడం చేతనే ఇది క్షీరసాగరము కాక క్షారసాగరంగా మారిపోయింది. Because these wicked whales of love, of anger and lust entered this Ksheerasagara, the ocean of milk, has transformed into the కనుకనే ocean of ప్రప్రథమంలో salinity. త్యాగరాజు కూడా క్షీరసాగర శయన నను, క్షీరసాగర శయన నను. భగవంతుడు క్షీరసాగర శయనుడు. Therefore, Tyagaraja also అనగా praised ప్రతి God. ఒక్కరి హృదయమునందు కూడాను ఈ భగవంతుడు పవళించి ఉంటున్నాడు. God reclines on every human heart. అతని యొక్క స్వస్థానము అది ఏ. That is his dwelling place. అందువలనని బలరాముడు వచ్చి కృష్ణుని పైన అనేక విధమైనటువంటి యొక్క కొన్ని విరుద్ధమైనటువంటి భావములు ప్రబోధించినప్పుడు యశోద చాలా దుఃఖిస్తుంది. When Balarama complained to Yashoda against Krishna, Yashoda felt sad. అంతటితో పోక బలరాముడు, అమ్మా ఇతనికి తిండి లేదా ఇంటిలో? మన ఇంటిలో పెరుగు పాలు లేవా? బజార్లో చిక్కిన మట్టంతా తినేసేస్తున్నాడు అని తంటాలు చెప్పాడు. Further, Balarama complained this way, Mother, don't we have the curd and the butter at home milk? See that he దైవత్వం is యొక్క eating మాటలు mud కూడాను actually. చాలా విచిత్రంగా ఉంటుంటాయి. The acts of the divinity are beyond our కేవలం విచిత్రం comprehension. మాత్రమే కాదు, Not only mysterious, అంతరార్థములతో కూడి ఉంటుంటాయి. they have inner significance too. తల్లి చేతి పట్టుకొని, కృష్ణ మన ఇంటిలో లేదా వెన్న? నే పెట్టితే నీకు రుచి ఉండదా? గొల్లల పుట్టలకుని పోయి వెన్న గుట్టలు నీ పుట్టను చేర్చదవు, ఇది సరి అయినది కాదు అని మందలిస్తుంది. Mother caught hold of this hand of the son and went on telling, don't you find this material at your home? Why do you go to the neighborhood and steal the butter like that? Is not proper. నవ్వుకుంటూ కృష్ణుడు వేదాంత అర్థమును ప్రబోధించేటువంటి రీతిగా అమ్మా అమ్మా మన్ను తినంగనే శిశువున ఆ కుంటిన వెర్రిన అమ్మా అమ్మా నేనేమి చిన్నపిల్లవాడినా లేక కుంటివాడినా ఏ విధమైనటువంటి పిచ్చివాడినా కాదు కాదు అనగా ఏమిటి? నేను సాక్షాత్ భగవంతుడను అనేటువంటిది ఇండైరెక్ట్ గా ప్రబోధిస్తూ వచ్చాడు. Krishna gave answer in indirect way, conveying his divinity. And he told Yashoda, Mother, am I a child to eat mud? Am I mischievous? Am I a fool or దైవత్వము mad? ఈ విధంగా కూడాను మానవత్వమునకు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కూడాను అనేక విధములు బోధిస్తుంటాడు. Like this, God communicates, conveys indirectly. మానవుడికి డైరెక్ట్ గా చెప్పినప్పుడు వాని ప్రాకృతమైనటువంటి యొక్క చింతలు, ప్రాకృతమైనటువంటి వాసనలు, ప్రాకృతమైనటువంటి జీవితానికే పరిమితమై ఉంటాయి. The things are not told directly because human life is confined and limited to the physical world. కనుక ఈ ప్రాకృతానికి అతీతమైనటువంటి యొక్క తత్వములు అతనికి ఏమాత్రము అర్థం కావు. He cannot understand the ఇవి transcendental ప్రవృత్తులు, principles.
కానీ అతని యొక్క చేష్టలన్నీ నివృత్తికి సంబంధించినటువంటివి. God's actions indicate the inward trend. ఇట్టి నివృత్తి తత్వాన్ని గుర్తించవలనన్నా మన ప్రవృత్తి మార్గం లోపల కొంతవరకు మన పరివర్తన జరగాలి. Therefore, there should be a transformation in our routine outward expression. మానవత్వంలో ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితులు యందు, ఏ విధమైనటువంటి ప్రదేశం యందు, ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తనను మనం జరపాలి అనేటువంటిది కూడా కొంత గుర్తించాలి. In our human life, we should know what kind of behavior conduct we should have basing on the circumstances and the position. యోగరతోవా భోగరతోవా, యోగరతోవా భోగరతోవా. శంకరుడు చెప్పాడు, సంగరతోవా సంగవిహీనం యస్యత్ కించన్ యస్యత్ బ్రహ్మం యశతో కించిత్ నందతి నందతి నందత్యేవ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం. యోగులు నిరంబరంగా నిరాడంబరంగా జీవిస్తూ ఉంటారు. Renunciants, ascetics, lead a life of austerity, extreme అంత మాత్రం simplicity. చేతనే దైవత్వం ప్రాప్తిస్తుందా? By that they don't attain divinity. భోగులు సర్వ విధమైనటువంటి యొక్క సౌకర్యములతో తులుతూగుతూ ఉంటారు. అంత మాత్రం చేత దివ్యత్వం ప్రాప్తిస్తుందా? Those that enjoy the worldly affluence and worldly comforts, సంఘ can జీవులు they attain divinity? బంధుభావంతో అనేక విధమైనటువంటి జీవత్వాన్ని జరుపుతూ ఉంటుంటారు. There are many people with social relationships. ఇంత మాత్రం చేత ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుందా? Can they have the knowledge of the self? కాదు కాదు. No. సర్వము భగవత్ అర్పితము గావించి With total surrender, భగవంతుని హృదయమే నా స్వస్థానము అనేటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో కూడినప్పుడే ఆనందం 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 When మనకు once- ప్రాప్తిస్తుంది. when once there is total faith that human heart is the abode of God, then ఈ you will be ఆనందము blissful. మరొక వస్తు మూలకంగా మనకు లభ్యమయ్యేది కాదు. The bliss is not available from other external ఈ objects. ఆనందము మరొక విషయంతో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు. Bliss is not out of worldly ఈ ఆనందం possessions. మరొక వ్యక్తితో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు. You don't get out of any person. ఆనందము ఆత్మచేతనే లభ్యమవుతుంది. Bliss you derive out of the spirit or the ఆనంద soul. పిపాసి మానవుడు, Man is always after ఆనంద bliss. నిలయుడు మానవుడు, Is the center of bliss. ఆనంద స్వరూపుడే మానవుడు. Is the very embodiment of bliss. అట్టి ఆనందమయుడైనటువంటి మానవుడు దుఃఖమునకు గురి కావడానికి కారణమేమిటి? Why then man is miserable? దేహాభిమానమే దీనికి మూల కారణం. It's only the body attachment that is the cause. ఈ దేహాన్ని నీ వదిలిపోనక్కర్లేదు. You don't need to give up the body for that matter. నీ కర్తవ్య కర్మలు విసర్జించనక్కర్లేదు. You don't need to give up your duties and సర్వ కర్మలు responsibilities. ఆచరిస్తూ Discharging your duty, సమాజంతో జీవిస్తూ living in society, సంఘజీవుడై నీవు వర్ధిల్లుతూ, being a member in society. కానీ దైవ హృదయాన్ని మాత్రము నీవు విసర్జించకుండా ఉండాలి. Yet you should never give up the feeling of the దైవ divinity in your heart. ప్రేమరహితుడైనటువంటి మానవునకు ఎంత సిరి సంపదలు ఉండినప్పటికీ ఇవి ప్రయోజనం లేదు. When a person has no love for God, all his property, all his wealth are useless. నిజమైనటువంటి యొక్క మనకు ఆస్తి, నిజమైనటువంటి యొక్క సంపద, నిజమైనటువంటి యొక్క ధనము, నిజమైన యొక్క ఐశ్వర్యము ఒక దైవ ప్రేమ మాత్రమే. The true wealth, the true property, the affluence is the love for God. దైవ ప్రేమకు పాత్రులు కానటువంటి మానవత్వము ఉండి ప్రయోజనమేమిటి? If one does not receive, experience the love of God, లోక it's a life సంబంధమైన in ప్రేమలన్నీ vain. కూడాను కదిలిపోయే మేఘముల వంటివి. The worldly love is like a passing cloud. క్షణములో వస్తాయి, క్షణములో పోతాయి. They appear in a moment and pass on. రాక పోకలు లేనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందమే, శాశ్వతమైన ప్రేమనే దైవం యొక్క ప్రేమ. It's the divine love which is permanent, which is all blissful. ఇట్టి ప్రేమకు పాత్రులు కావాలి. One should receive such love, అది ఏ deserve. ఆనాటి గోపికలు, గోపాలులు, గోపేపల్లె యందు ఉండినటువంటి సమస్త ప్రజలు కూడాను అట్టి ప్రేమకు పాత్రులవుతూ వచ్చారు. In those times there in that Repalla, all cowherd boys and gopikas deserved that love. కానీ మానవ యొక్క తన యొక్క ప్రాకృతమైనటువంటి బుద్ధులను పురస్కరించుకొని
కృష్ణుడు ఈ విధంగా చేశాడు, ఆ విధంగా చేశాడని అనేక విధమైన నిందాస్తుతులు చెప్తూ వచ్చారు. Basing on the worldly feeling, worldly thought, they blame God. కృష్ణుడు రేపల్లెలో ఉన్నింది 5వ సంవత్సరం వరకు మాత్రమే. Krishna stayed there in Repalla till he reached అట్టి age 5వ of సంవత్సరంతో 5. కూడినటువంటి బాలుడు ఈ యొక్క ప్రవర్తన లోపల సంఘ విరుద్ధమైన రీతిగా ప్రవర్తించాలని చెప్పడంలో అర్థం లేనటువంటి పదములు. When we blame Krishna, who is aged 5, judge his behavior and say that he ఆ acted తరువాత against the మధుర laws of చేరిన తర్వాత society is మరి ridiculous. రేపల్లెకే రాలేదు. And he didn't return to Repalla thereafter. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కేవలము అర్థం చేసుకొనలేక యత్ భావం తద్భవతి, తమ భావములే భగవంతుని పైన కూడా ప్రసరింపజేసుకొని తద్వారా భగవంతుడికి దూరం అయిపోతున్నారు. The divinity which is so sacred is not understood. We attribute our own worldly అసలు thought to దైవత్వం God. అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి. First we have to know what divinity is. సర్వుల యందు ఉండినటువంటి యొక్క చైతన్య స్వభావమే దైవత్వము. It is the total awareness present in everyone. కాన్షియస్. It's the conscience present everywhere. కనుక ఈ చైతన్యం యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. Therefore, we have to make every effort to know this conscience. ఆ చైతన్యమే చిత్. This very conscience is Chit. అది ఏ సర్వమును ప్రకాశింపజేసేటువంటిది. It is the one that makes everyone illumine. ఈ హాల్ లోపల ఇన్ని తలలు కనిపిస్తుంటున్నాయి. Here we find so many heads here. కానీ తలలు ఉన్నాయి. There are heads. అదే బీయింగ్. That is being. ఉన్నదాన్ని కనిపించేటట్టుగా చేసేదే ప్రకాశము. It is only the light that will help you to see. ఆ ఉన్నది సత్. That which exists is Sat. కనిపింపజేసేటువంటిది చిత్. That which makes you see ఈ is రెండింటి ద్వారా conscience. మనకు తృప్తి. Out of these two you will have satisfaction. ఆనందము. That is bliss. కాబట్టి సత్ చిత్ ఆనందం అనేటువంటిది మన యొక్క స్వభావములే. Therefore, Sat Chit Ananda are our మనకంటే own వెలుపల attributes. లేవు. They are not present outside. అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఆ దివ్యత్వం ఒక్కటే. It is the only one divinity which is present inside and outside. కానీ అట్టి దివ్యత్వాన్ని ఒక్క క్షణమైన ఒక్క కించిత్తైనా కూడా నువ్వు అర్థం చేసుకుంటే ఎంతో ఆనందాన్ని అనుభవించగలరు. If we understand even a fraction and experience little bit, you'll be అందరూ blissful. తెలిసినట్టుగానే భావిస్తారు, కానీ ఏమీ తెలియదు. But we feel that we know, but in fact we don't. కారణం ఏమిటి? Why? దాన్ని అనుభవించలేకపోవటమే దీనికి మూల కారణం. Because it has not come to our experience. కలలో చూచిన మేడల మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా. All those mansions that you see in a dream, you don't find them in waking state. ఒకానొక సమయంలో ఒక వ్యక్తి At one time a person, సంసారం పైన విరక్తి కలిగి, because frustrated with his family, కారణమేమనగా reason being, సంసారం జరుపుకునేటువంటి ఒక ఆర్థిక శక్తి లేకపోవటం చేత ఇల్లును వదిలి రాత్రి బయట వెళ్లిపోయాడు. as he could not manage his living, maintain family, he left his home. కానీ అంతో ఇంతో కొంచెం ధనం సంపాదించుకొని తిరిగి ఇంటి మార్గం పట్టాడు. He earned some money and started returning home. ఆ ఇల్లును వదిలే సమయంలో ఒక చిన్నారి బిడ్డ, ఒక కుమారుడు ఉండేటువంటి వాడు అతనికి. When he left his home, he had a son. తండ్రి యొక్క వాత్సల్యం చేత ఆ కుమారుడు ఎంతనో ఆనందంగా కాలం గడుపుతూ ఉండేటువంటి వాడు. Because the son is very much attached to the father. తండ్రి he యొక్క was- ఎడబాటు చేత ఏ బుద్ధి తెలియనటువంటి పిల్లవాడు ఆ మనోవ్యత చేత క్రమక్రమేణా ఆ చింతన చేస్తూ మరణించాడు. The child could not bear the separation from the father and was very much disappointed and frustrated and died. కొంత ధనమును చేతిలో పట్టుకొని ఈ తండ్రి తిరిగి తన గ్రామానికి వస్తున్నాడు. The father started returning home with some money he earned. ఈ లోపల పెద్ద ఉరుములు మెరుపుల చేత వర్షం ప్రారంభమైంది. In the meantime, there is thunderstorm and ఈ downpour of చీకటిలో rain. గ్రామమునకు ప్రయాణం చేయటము మంచిది కాదని పక్క గ్రామంలో ఒక చావిట్లో నిద్రించాడు. And he slept there in a chowdhury on the way. ఆ పండుకున్న తక్షణమే అతనికి గొప్ప స్వప్నం వచ్చింది. As he slept, he dreamt ఆయన ఒక మహారాజుగా అయినట్టు, as if he was a king, ఆయన బంగారు సింహాసనం పైన కూర్చున్నప్పుడు that he occupied a golden దాసదాసీలందరికీ throne, సేవలు సలుపుతున్నట్టు, that he was served by a number of servants, అతనికి 6 మంది బిడ్డలు ఉండినట్టు, as if he had 6 children, వారందరూ కూడా కుమార రాజుల వలె బాగా గొప్పవారిగా ప్రవర్తిస్తున్నట్టుగా that కనిపించింది. they were leading a princely life of majesty and dignity. తాను ఆనందిస్తున్నాడు ఆ స్వప్నంలో. He was enjoying all the while in a dream. పానం పైన పవడించాడు. He was just reclining on a bed.
ఏ చింతలు లేనటువంటి నిశ్చింతుడై ఉన్నాడు. He had no worry in his dream. ఈ లోపల పెద్ద ఉరుము ఉరిమింది. In the meantime, there is a thunder. తక్షణమే లేచాడు. Immediately got up. చూచాడు. He watched. అయ్యో, ఇంతవరకు నేను పవళించినటువంటి యొక్క హంసతూలిక పాన్పు ఎక్కడ పోయింది? Then he started wondering, the beautiful bed on which he నేను slept, what గొప్ప happened? మహారాజుగా ఉండినానే ఆ మహారాజు యొక్క స్థానం ఎక్కడ పోయింది? I was a king, now what happened to that position? దాసదాసీలతో సేవ కల్పిస్తున్నటువంటి నాకు ఈ సేవకులు ఎక్కడ పోయారు I was served by a number of servants, what happened to them now? అని విచారణ చేశాడు. And then he started questioning. ఇదంతా స్వప్నము అని నిరుత్సాహపడ్డాడు. He was disappointed because everything took place in a ఆ 6 dream. మంది కొడుకులు కూడా నువ్వు కనిపించలేదు. All the 6 sons of the dream didn't appear తెల్లవారు now. లేస్తానే ఇంటికి వచ్చాడు. He got up next morning and returned. ఇంటికి వచ్చిన పతిని చూచి ఆ ఇల్లాలు గొర్రెలను ఏడ్చింది పాపం. The wife cried bitterly. seeing ఒకవైపున husband. పతి ఇంటి ఇల్లు చేరాడని సంతోషము, మరొక వైపున కుమారుని పోగొట్టుకుంటుని అని దుఃఖము. The wife had mixed feelings. She was happy for the return of the husband, Ah, but at the Tandri, same time cried for the ఎక్కడ loss of మన the అబ్బాయి, son. మన కుమారుడు ఎక్కడ అని ప్రశ్నించాడు. And the husband asked, what happened to our son? Where is he? నీ వియోగం చేత మరణించినాడు అని చెప్పింది ఆ యొక్క ఇల్లాలు. The wife replied, the child died because of separation. స్తంభించిపోయాడు ఈ వ్యక్తి. But this he was stunned. ఏమాత్రము దుఃఖం రాలేదు, He didn't cry. ఏమాత్రము ఆనందం కలగలేదు. He didn't have any expression. అతను కేవలం ఒక విధమైనటువంటి శిలారూపుడుగా నిలిచిపోయాడు. He stood like a stone. భార్య పట్టి ఊహించింది. ఏమిటండి, కుమారుడంటే ఎంతో ప్రేమగా ఉండినటువంటి మీరు కుమారుని యొక్క మరణ వార్త వినగానే నీకేమాత్రము దుఃఖం లేకపోతుండాదే, ఇది కారణం ఏమిటి? Wife asked repeatedly, in a very high tone, what happened to you? You love your son so much. What is it that you have no expression on hearing the message of the death of the son? నిన్నటి దినం రాత్రి ఆ చావిట్ లోపల నాకు ఒక కల వచ్చింది. And he started to play last night. When I slept there in the chowdhury, అందులో I నేను dreamt. శ్రీమంతుడిగా ఉంటున్నాను. There in the dream I was rich enough. నాకు 6 మంది కొడుకులు ఉంటున్నారు. I had 6 sons. హంసతూలిగా పాన్ పైన పవళించినాను. I was reclining on the wonderful దాసదాసీలతో bed. సేవలు జరిపించుకున్నాను. I was served by a number of servants. కానీ ఇప్పుడు ఆ 6 కొడుకులు పోయారు. Now I don't have any of those 6 sons. ఇప్పుడు ఆ 6 కొడుకులు పోయారని వారి కోసం ఏడ్చేదా, ఒక కొడుకు పోయాడని వీడి కోసం ఏడ్చేదా, ఎవరి కోసం నేను ఏడ్చాలి? Should I cry now for the loss of those 6 sons in the dream or for the death of the son here? వారందరూ స్వప్నములోని పుత్రుడు. There all these sons appeared in a dream. జాగ్రత్తలోని పుత్రుడు. And this son in the waking జాగ్రత్తలో state. స్వప్నం లేదు, స్వప్నంలో జాగ్రత్త లేదు. The waking state is not there in a dream and vice versa. కానీ స్వప్నంలోన నేనున్నాను, జాగ్రత్తలోన నేనున్నాను. నేను ఒక్కటే రైట్, ఇంకా అవన్నీ కూడా నాస్తి. But I was there in a dream, I am here in the waking state. And the 2 one. స్థానములు ఎందు ఉండినటువంటి వాడు నేను. I am present in both the కనుక states. నేను ఆమ్ని ప్రెజెంట్. Therefore I am omnipresent. కానీ అవన్నీ కదిలిపోయే మేఘములే. But all of them are passing అప్పుడు clouds. తెలుస్తున్నాడు జగత్తంతా మిథ్యము అని. That he knew that the whole world ఈనాటి is మానవుడు this illusion. సరి అయిన ఆనందాన్ని గుర్తించాలంటే 3 మార్గముల్లో మనం సరైన అన్వేషణ జరపాలి. For the man today, in order to attain the state of bliss, he should follow 3 paths. మొట్టమొదటిది తెలుసుకోవలసినది తెలుసుకోవాలి. First path is, he should know what he is supposed to know. వదలవలసినది వదలాలి. Second, he should give up, drop that he should. చేరవలసినది చేరాలి. Third, he ఈ should reach that మూడింటితో మనకు goal. నిజమైన ఆనందం లభిస్తుంది. These are the 3 which are important. తెలుసుకోవలసినది ఏమిటి? What is that we should know? ఏమిటి ఈ జగత్తు? What is this world? ఎంతకాలం నేను ఉండగలను? How long I live? ఏమి అనుభవిస్తున్నాను? What is the experience? మన కనుముందుగా ఎంతమందో పోతున్నారు, ఎంతమందో పుడుతున్నారు. We see many people die right in ఇదంతా జగత్. The whole thing is jagat. జగత్ జగత్ రావటం పోవటం జరుగుతుండాలి. Everything comes and vanishes. కనుకనే ఈ జగత్ యొక్క తత్వము ఇది వచ్చిపోయేటువంటిది అని తెలుసుకున్నప్పుడు మనకు ఆనందం వేస్తుంది. Then once we know that the world comes and passes off, you will be blissful. ఇంకా తెలుసుకోవలసినటువంటిది తెలుసుకోవాలి. You should know what you are supposed to know. ఇదే మన ప్రపంచము. This is the world. దీన్ని చక్కగా తెలుసుకున్నావు. You have known well. కానీ వదలవలసినటువంటిది వదలాలి. But yet you should give up that what you are supposed ఏమిటి to. మనం వదలవలసినటువంటి? What should be given up? కేవలం ఈ భ్రాంతి, This illusion. సత్యము కానటువంటి దానిపైన మనం సత్యమని విశ్వసించి దానిని గట్టిగా పట్టుకొని అనేక విధమైనటువంటి బాధలకు గురి అవుతున్నాము. That which is not true, you consider it true and you suffer. ఏదో నన్ను మాయ పట్టుకొని పీడిస్తుండాదని, లేక నన్ను దుఃఖము పీడిస్తుండాదని, ఆ యొక్క దుఃఖం నన్ను వదలటం లేదని మనం భావిస్తుంటాము. We consider that we are trapped by this illusion and that we are miserable.
దుఃఖానికి ఏమైనా కాళ్ళు చేతులు కన్నులు ముక్కులు ఉంటున్నాయా? Misery as such has no legs or eyes or nose or anything. నీకున్నాయి కాళ్ళు చేతులు ముక్కులు కన్నులు. You have the legs and the head and the nose and నీవు eyes. దానిని పట్టావు కానీ అది నిన్ను పట్టలేదు. You only got hold of the misery and not the misery. దుఃఖానికి ఏ విధమైనటువంటి యొక్క అంగములు లేవు. And this grief has no limb. కాబట్టి లేని అంగములను నీవు కల్పించి In fact, నీలో ఉన్నటువంటి అంగములు నీవు మరిపించి అది నిన్ను పట్టి పీడిస్తున్నట్టుగా బాధిస్తున్నావు. you have forgotten your own organs and the limbs. You just attribute to that misery or the grief. బాధించేటువంటిది దుఃఖము కాదు. So you don't suffer because of నేనే that. దుఃఖమును బట్టి బాధపడుతున్నాను. In fact, you got hold of ఇదే this నా grief. అజ్ఞానము This is my ignorance. అనే ఈ అజ్ఞానాన్ని వదలాలి. Therefore, you should give up this ignorance. అప్పుడే మనకు ఆనందం. Then you will have this bliss. చేరవలసినది ఏమిటి? Where should you reach? ఎక్కడ నుండి పుట్టితమో అక్కడికి వచ్చి చేరిపోవాలి. You should go back to the place of birth or ఎచ్చట origin. పుట్ట నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి. It's quite natural for the living creatures to go back to the place of origin. ఆత్మ నుండి వచ్చాం, ఆత్మకు పోయి చేరాలి. You have come out of Atma, అప్పుడే you should మనకు go back. ఆనందము. That- దీనినే ఉపనిషత్తులు అసతోమా సద్గమయ, ఈ అసత్తు నుండి సత్యము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. Lead us from untruth to truth. సత్యము ఉండినప్పుడే అసత్యం అనేటువంటి షాడో మనకు గుర్తవుతుండాలి. Where there is truth, you will find the untruth as its shadow. తమసోమా జ్యోతిర్గమయ, Lead us to light from darkness. ఈ డార్క్నెస్ అంటే ఏమిటి? What is this? వెలుగంటే ఏమిటి? What is light? ఉన్నది ఒక్కటే వెలుగు. In fact, there's only one light. ఇది మనకు కనిపించినప్పుడే మనకు డార్క్ గా ఉంటుండాలి. When you don't find it, it's darkness. ప్రత్యేకంగా డార్క్ ప్రత్యేకంగా వెలుగు లేనే లేదు. The light and dark are not present ఈ separate. వెలుగు యొక్క అభావమే చీకటి One is the expression, the other is not. అనేటువంటి దానిని మనం తెలుసుకొని ఈ యొక్క డార్క్నెస్ చీకటిని మనం వదలాలి. And therefore you have to give up this darkness of వెలుగును ignorance. మాత్రమే మనం దృష్టిలో ఉంచుకోవాలి. And we should keep in you this light. మృత్యోర్మా అమృతం గమయ, Lead us from death to immortality. ఈ చావులు పుట్టుకలు దేనికి ఉంటున్నాయి? Birth and death, why are they made? దేహానికి. Only to the body. నీకు చావు లేదు, పుట్టుక లేదు. You neither have birth నీవు nor death. పుట్టినవాడు కాదు, చచ్చేవాడు కాదు. You are not the one who is born or going to పుట్టిందే die. ఏది చస్తుంది, It's not the body. పుట్టినటువంటిదే గిట్టుతుంది. That which is born dies. కనుకనే ఇది దేహమునకు సంబంధించినటువంటివి కానీ చావు పుట్టుకలు ఆత్మకు సంబంధించినవి కాదు. Therefore birth and death are associated to the body and not to the spirit. కనుక ఆత్మ శాశ్వతము, The Atma is అది ఏ permanent. సత్యము, That is అది ఏ truth. నిత్యము, That is eternal. అది ఏ అమృతత్వము. That is immortal. ఇలాంటి దీంట్లో మనం ప్రవేశించాలి. We should have that knowledge అప్పుడే where మనకు నిజమైన ఆనందము. then only will attain bliss. నిత్యము మీరు ప్రార్థన చేస్తున్నారు. You pray every day. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. Every ఈ day you pray. మూడింటిని ప్రార్థన చేస్తున్నాం కానీ మూడింటిని మనం తెలుసుకోవటం లేదు. Every day you pray, oh God, lead us from darkness to light, from untruth to truth, from death to immortality. కనుకనే తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి, So we should know what we are supposed to వదలవలసినటువంటిది వదలాలి, do. We should give up what we చేరవలసిన should. స్థానం చేరాలి. And we should reach అప్పుడే the మనకు goal. ఆనందం ప్రాప్తిస్తుంది. Then only you will attain bliss. అంతవరకు మనకి ఈ ఆనందం అనేటువంటిది వచ్చినా పోయినా ఇవంత ప్రాకృతమైన ఆనందములే కానీ శాశ్వత ఆనందములు కాదు. Till then you will be getting only temporary worldly happiness, but not the permanent bliss. అట్టి శాశ్వతమైన ఆనందముని అమృతత్వము అన్నారు. That eternal bliss is immortality. అది ఏ నిత్యము. That is eternal. దీనిని వేదములంతా కూడా నువ్వు వర్ణిస్తూ వచ్చాయి. Veda extolled it. దీనికి ఏమాత్రము గుణములు లేవు. It has no attribute. కనుకనే నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం ఆనందం. Therefore that bliss is beyond all the attributes, beyond the form. It is always eternal and immortal. కనుక మనం శాశ్వతానందాన్ని చేరాలనుకుంటే దైవత్వం అనేటువంటి దాన్ని మనం విశ్వసించాలి. Therefore, in order to attain that permanent blissful state, we should have faith in God. కనుక ఈ విశ్వాసాన్ని మనము దృఢమైనటువంటి విశ్వాసంగా మనం పెంచుకోవాలి. Therefore, we should have strong faith. కృష్ణుడు జన్మించాడు. Krishna is born. ఎక్కడ జన్మించాడు? Where? ఇతనికి ఆస్తిపాస్తులు ఏమిటున్నాయి? What are his properties? ఏమీ లేదు. Nothing. జైల్లో పుట్టాడు, He is born in a jail. నందుని ఇంట్లో పెరిగాడు, He has grown in మధురకు పోయి Nanda's చేరాడు. and reached ఇతనికి Mathura. ఎక్కడుంది ఏ ప్రాపర్టీ? What is his ఏ property? ప్రాపర్టీ లేదు. He అతను has no property జానుడు whatsoever. భూమి అయినా లేదు, Not even a ఉన్నాయా fraction of పైసా it. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. No bank balance. కాబట్టి అతను జగత్కంత గొప్పవాడైపోయాడు. But he has become the greatest of all.
అనగా ఏమిటి? What does it ఈ mean? ప్రాకృతమైనటువంటి ఐశ్వర్యం తన ఐశ్వర్యం కాదు. It's not the worldly ఈ property. ప్రాకృతమైనటువంటి ధనం తన ధనం కాదు. It's not the worldly money. ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయే మేఘములే. They are all passing clouds. శాశ్వతమైనటువంటి ధనం ఆనందమే. That which is permanent. నిరంతరము is bliss. కృష్ణుడు ఆనందంగా ఉండేటువంటి వాడు. Krishna was always in the state of కృష్ణుడికి bliss. రాములకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది. You can know the difference between Rama and Krishna easily. కృష్ణుడికి మొట్టమొదటి నవ్వు, తర్వాత పని. Krishna first smiles and then acts. రాములకు మొట్టమొదటి పని, తర్వాత నవ్వు. Rama acts first, then smiles later. స్త్రీలను ఏడ్పించినటువంటి వాడు కృష్ణుడు. It was Krishna who made women స్త్రీల కోసం cry. ఏడ్చినటువంటి వాడు రాముడు. And it's Rama who cried for women. కాలు తొక్కించుకొని కయ్యానికి పోయినటువంటి వాడు రాముడు. It was Rama who was hurt and raged కాలు war. తొక్కి కయ్యాన్ని తీసుకున్నటువంటి వాడు కృష్ణుడు. And it was Krishna who found a plea to fight with. అందరితోన యుద్ధానికి సిద్ధమైపోయి అందరినీ ఓడిస్తూ వచ్చాడు కృష్ణుడు. In fact, Krishna started fighting with everybody. కనుకనే త్రేతాయుగమునకు ద్వాపరయుగమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఇలాంటివిగా ఉంటుంటాయి. That is the gulf of difference between Treta age కృష్ణ and తత్వం Dwapara. అనేటువంటిది చాలా ఒక విధమైనటువంటి యొక్క ఆనందమయమైనటువంటి తత్వం. The nature of Krishna is one of bliss. రామతత్వం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క బాధ్యతా తత్వం. Rama stands for responsibility. సత్య ధర్మములను పరాక్రమమును కూడాను ఈ జగత్తునకు చాటే నిమిత్తమై వచ్చినటువంటిది రామాయణం. Ramayana is meant to propagate రామ the word. ప్లస్ అయనం ఇస్ రామాయణం. Rama plus Ayanam is Ramayanam. కృష్ణతత్వం వట్టాది కాదు. Krishna's is not like that. జగత్తునకు బోధించే నిమిత్తమే వచ్చినటువంటిది. Krishna has incarnated to teach the entire humanity. తాను దేనిని ఆశించలేదు, He didn't expect anything. దేనిని అంటగట్టుకోలేదు. And he didn't have any సర్వము attachment. ప్రజలకే అందిస్తూ వచ్చాడు. Everything he gave it to the కంసుని world. చంపాడు మేనమామ. He killed Kamsa, his uncle. కంస తండ్రికి రాజ్యాన్ని కట్టేశాడు ఉగ్రసేనునకు. And then Ugrasena was coronated. తాను తీసుకోలేదు. He didn't accept the పాండవుల kingdom. పక్షం పోయాడు, కౌరవులను ఓడించాడు, పాండవులకు ధర్మరాజుకు పట్టాభిషేకం కట్టాడు, తాను కట్టలేదు. He defeated Kauravas. Pandavas were coronated, but he didn't take charge of తాను the కిరీటం kingdom. లేని రాజు. He is the king of రాజనికి రాజ kings. మహారాజ రాజా. He is the king of kings. ఏ రాజ్యము లేదు అతనికి. He has no kingdom. సర్వుల హృదయము అతని రాజ్యాలే. In fact, every human heart is his అలాంటి kingdom. సత్యాన్ని ప్రబోధించినటువంటిది కృష్ణ తత్వము. It is only Krishna who taught this principle. కనుక నిజముగా మనం విచారణ చేసిన ఒక్కొక్క అవతారము ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి. In fact, every incarnation has got a message and a mission to propagate and share. గోపికలు వచ్చి యశోద దగ్గర అనేక విధములుగా కూడాను ఒక విధమైనటువంటి యొక్క కంప్లైంట్ చేస్తూ వచ్చారు. All Gopikas came to Krishna and made all sorts of complaints. కృష్ణుడు తమాషగా చెప్పని లేక ఇంకే విధంగా చెప్పని అంత సత్యమే. Whatever Krishna might say of fun, నవ్వులకైనా అసత్యం ఆడినటువంటి వాడు కాదు. but he never uttered a కానీ lie. అర్థం చేసుకోవడానికి సరి అయినటువంటి యొక్క స్థితి లేనటువంటి వారు కృష్ణుడు చెప్పింది అబద్ధం అనుకుంటున్నారు. But those who could not understand his అది అన్ని utterances యుగములు considered ఎందుకును lies. ఇదే ఒక విధమైనటువంటి యొక్క రోగం ప్రారంభమవుతూ వచ్చింది. This is the disease which comes in every age. గోపికలు వచ్చారు. Gopikas came. అర్ధరాత్రి వేళలో మా మిద్దెలెక్కి వచ్చి కృష్ణుడు నిద్రబోవు స్త్రీల జడలను కట్టి పరిగెత్తొచ్చినాడు. తల్లి అడుగావే, తల్లి అడుగావే. In the midnight, he climbed the staircases of our mansions and tied up the plaits of the ladies who were fast asleep. Ask her, find out from him. యశోద అడిగింది, యశోద. అర్ధరాత్రి వేళలో నీకితర ఇండ్లకు ఏమి పైరా? Yashoda asked, what job you have to visit other houses in the నిద్రబోవు midnight? స్త్రీల జడలను కట్టి పరిగెత్తొచ్చినావట. కృష్ణ విడువుమురా నీ విడువుమురా. It seems you had been there in the midnight and did all the mischief, and you returned, you just give up the నవ్వుతూ gem. చెప్తున్నాడట. And ఏమని? Krishna started telling, smiling. అమ్మ నేను నీదు ప్రక్కలో కదల మెదలక పండియుంటినే. అర్ధరాత్రి వేళలో నేనెప్పుడు వెళ్ళిటూ వస్తున్నమ్మా. తెలుపావే తల్లి తెలుపావే. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, It means he is here and ఇక్కడ now. అక్కడ ఎక్కడ చూసిన ఒక్కడే ఆత్మల మక్కువైన ఇలాంటి మహత్తరమైనటువంటి ఒక తత్వములు కృష్ణుడు నిరూపించినటువంటివి. Krishna has demonstrated, proved the hidden inner secrets that is here and there and everywhere. మరొక గుంపు వచ్చింది గోపికలంతా కూడా చేరి. Another group of Gopikas came there. గొల్లభామాలంత కూడి చల్లలమ్మను బోవుచుండగా చల్లబానకు సుంకమిమ్మని చిల్లులు పడగొట్టినాడు. అడుగావే తల్లి అడుగావే. When all Gopikas were just selling the milk there, carrying the pots,
over their heads. It was Krishna who wanted to pay them the tax and he had ఏమిటమ్మా pelted ఇంత అసత్యము? stones. దేవరాకు పెట్టవలనని దేవునికి తెస్తూ ఉంటే దేవుడేమో కొట్టిపోతే తెలియక నా మీద వైచిరి. తల్లి తెలియదే, తల్లి తెలియదే. దేవుడే కొట్టినాడు కానీ నేను కొట్టలేదు అనగా ఏమి తాను దేవుడు అనేటువంటిది ఇండైరెక్ట్ గా చెప్తూ వచ్చాడు. It was Krishna who said it was God who had hit, who had pelted the stones at the pots, indicating that he is God himself. ఈ విధంగా భగవంతుని యొక్క తత్వమును తన తత్వంగానే నిరూపింపచేసుకుని తల్లికి అర్థమయ్యే రీతిగా చెప్తూ వచ్చాడు. Like that he started explaining in a very clear way so as to be understood by his mother. అనేక పర్యాములు గొల్ల ఇండకంతా చేరి పాలు పెరుగులు భుజించి తప్పించుకుని వచ్చేటువంటి వాడు. Many times he visited the neighborhood and ఈ he has పాలు stolen పెరుగుల milk. యొక్క స్వరూపం ఏమిటి? What is the form of the milk and curd? పరిశుద్ధమైనటువంటి యొక్క తెలుపు. They are pure white. అనగా ఏమి సాత్వికాన్ని అతను ఆశిస్తున్నాడు. It means he expects the pious nature. పెట్టినది తినవు, You don't eat what is served. మన ఇంటిలోనే పెట్టినది తినవు. You don't eat what is served at కొల్లల home. పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగా లోగుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ. On the other hand, you visit the neighborhood and eat secretly all the butter ఏమిట్రా over కృష్ణ? there. నోరంత వెన్న వాసన, We find the smell of the butter all over. ఊరంతయు ఆగడంబు, The whole mischief ఒకటే over. రద్దు, Is it fighting గోరంత everywhere? లేవు బాలా. You are after all a tiny tot. ఇంత చిన్న రూపం కూడా లేదు నీకు, ఊరంతా ఒకే అల్లరి చేసి You పెట్టున్నావు. are so small, so young, tiny tot, but you మన are full ఇంటి of వెన్న నీకు mischief. రుచించదా? Don't you like our own మన butter? ఇంటి వెన్ననేనా నీకు రుచిస్తుంది You like the butter అని of the తల్లి neighbors. దండిస్తే అప్పుడు చెప్తున్నాడు. Then he started replying. అనగా గోపికల హృదయము పవిత్రమైనటువంటిది, It only means the heart of Gopika is పరిశుద్ధమైనటువంటిది, sacred. Sacred and pure. స్వార్థము లేనటువంటిది, It is selfless. నిస్వార్థమైనటువంటిది. It is selfless. నీకు వాత్సల్యమైనటువంటి స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి. Whereas you have got the కనుక నేను selfishness ఈ of ఇంటి వెన్న attachment. నాకు అక్కర్లేదు. Therefore, I don't want your butter. స్వార్థము సప్రయోజనము లేనటువంటి యొక్క గోపికల యొక్క హృదయం అనేటువంటి వెన్ననే నేను అపహరిస్తున్నాను. The heart of Gopika has no trace of selfishness and self-interest. Therefore, I want their కనుకనే butter. ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉందో, The hearts of those that are pure, ఎవరిది స్వార్థరహితంగా ఉంటుందో those which are selfless, అట్టి హృదయాన్ని నేను అపహరిస్తాను. I just catch hold of this such heart. చోర యశోదా కే బార్ నవనీత చోర గోపాల్, చిత్త చోరా యశోదా కే బార్ నవనీత చోర గోపాల్. గోపిక యొక్క చిత్తం అనేటువంటి యొక్క వెన్నను అపహరిస్తూ వచ్చాడు. It's Krishna steals the heart of the Gopikas that are pure. లోకులంతా కూడా నువ్వు ఏదో ఈ విధంగా చేస్తున్నారని భావిస్తున్నారు, కానీ కృష్ణుడు అపహరించినటువంటిది చిత్తమును. What God has stolen here, Krishna, is heart. అప్పుడే చెప్పాడు, చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి, Then only he said, what for this worship without the purity of heart? ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, Why all this tradition ritual when there's no పాక purity of the శుద్ధి spirit? లేని పాత్ర ఏలా. And when there's no cleanliness in the process of cooking, why this? పాత్ర శుద్ధి అనగా దేహ శుద్ధి లేకుండా ఉన్నటువంటి ఈ పాత్రలో వంట వండి ప్రయోజనం ఏమిటి? When this body which is the vessel which is not clean, why do you చిత్తశుద్ధి cook లేని there? శివ పూజ ఏలరా. When there's no purity of heart, why then the worship? చిత్తశుద్ధితో ఒక్కతూరి రామా అని పిలిస్తే చాలు. With all the purity, if you say once, రామా అని పిలిస్తే ఏరా అని పిలుస్తాడు మరి రాముడు. and if you say come on, and God also replies. and కనుకనే responds. దుఃఖింపజేసేటువంటి ఆనందింపజేసేటువంటిది దైవం ఒక్కడే. Therefore it's only God who confers. యముడు the bliss. తానే, రాముడు తానే. And he is Yama, God of death, and Rama, God himself. అందుకోసమనే చెప్పాడు, So it said. పురందర్ దాస్ చెప్పాడు, Purandar Das said, అయ్యో రాముడు దేవుడు వేరు లేడు, యముడు వేరు లేడు, యముడు దేవుడు రెండు ఒక్కటేను అన్నాడు. therefore Yama, the God of death, Rama, God, they are not separate, they are one and the same. కృష్ణుడు దేవుడని నమ్మినటువంటి వానికి ఉగ్రసేనులకు దేవుడిగా కనిపించాడు. Krishna appeared as God himself to Ugrasena. దేవుడు కాదు వీడు నా యొక్క శత్రువు అని భావించినటువంటి కంసునికి యముడిగా రూపొందాడు. Whereas Kamsa considered Krishna as his enemy, he had no faith. సేమ్ వ్యక్తి. The same person. దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని హరినామమే చింతించకూడదని ద్వేషించినటువంటి యొక్క హిరణ్యకశిపునకు యముడిగా మారిపోయాడు. Hiranyakashipu had got the
hatred towards the divinity, God appeared as the God of క్షణ death, క్షణమును Yama. నారాయణ భజ నారాయణ్ నారాయణ భజ నారాయణ్ 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 నారాయణ చింతించినటువంటి యొక్క ఈ ప్రహ్లాదునికి అతనికి ఒక దేవుడిగా కనిపించాడు. Whereas Prahlada, who chanted the glory of the Lord, Narayana repeatedly, he could see God himself. రాముని పైన ద్వేషమును పూని రామునితో యుద్ధములకు సిద్ధమైనటువంటి యొక్క రావణులకు యముడుగా మారిపోయాడు రాముడే. Ravana, who was prepared to fight with Rama, he could find only Yama there. ధనధరాది సర్వభార సమర్పితం ఆత్మానం స్వేచ్ఛభూతం హి రక్షమాం శరణాగతి అని ప్రార్థించినటువంటి విభీషణుకు దేవుడిగా కనిపించాడు. Vibhishana, who prayed to God with a total spirit of surrender. కాబట్టి surrendering యముడు his own దేవుడు wealth and రెండు కాదు, family. ఒక్కడే. He could see God. In fact, Yama and Rama వారి are one and వారి the same. భావంలే వారికి యముడిగాను దేవుడిగాను కనిపిస్తూ వచ్చాడు. It's only your own feeling that will make you feel కనుక Yama కృష్ణుడు and Rama. సర్వులకు కూడా దేవుడిగా కనిపిస్తూ వచ్చాడు. Therefore, everyone could see God in Krishna. ఒకనాడు పాపం గోపికలందరూ చాలా అలసిపోయారు. One day, Gopikas were very much నిన్నము ఈ tired. విధమైనటువంటి పని చేస్తుంటే తరుముతూ పోయేటువంటి వారు In fact, because of Krishna's mischief, they just వారికి haunted Krishna. జ్ఞానోపదేశం చేస్తూ వచ్చాడు. He was teaching them the అయ్యో పాపం, wisdom. వారు చిత్తశుద్ధి గలవారు, They have got all the purity. స్వార్థరహితులైనటువంటి వారు, They are selfless. అమాయకులైనటువంటి గోపికలు. They are innocent. వారిని నేను తప్పించుకుని పోతున్నాను. I'm just running away from them. ఇతూరి వారికి తప్పక నేను చిక్కిపోవాలి. This time I should be వారి trapped by చేతిలో them. నేను బంధింపబడాలి. I should allow నేను myself భక్త to be. పరాధీనుడను. In fact, I submit to my devotees. అలాంటి భక్తులకు నేను కష్టపెట్టడం మంచిది కాదు అని should- సంకల్పించుకున్నాడు. He thought that he should not make his devotees suffer. కృష్ణుడు వచ్చే సమయాన్ని అందరూ చక్కగా గుర్తించారు. They all could know the approach of Krishna coming చక్కగా over there. కంపౌండ్ అంతా కూడా నిలిచిపోయారు. చక్కగా సోల్జర్స్ మాదిరి గోపికలు. All Gopikas are waiting all around like ఎట్టపోతాడో soldiers. ఇతన్ని కనిపెట్టాలి అని. They wanted to find out where he would go. కృష్ణుడు అప్పుడు ఏం చేశాడు? ఉట్టిపైన ఉన్నటువంటి పాలంతా కింద పోశాడు. And then it was Krishna who was just pouring down the whole of the milk on the ground. ఆ యొక్క పాల లోపల రెండు పాదములు చక్కగా బాగా మెత్తగా తడుపుతూ వచ్చాడు. And then he made both of his feet wet by this milk over there. ఈ దృశ్యాన్ని చూచారు. The scene was noticed. అందరూ అతన్ని తరుముకుంటూ వచ్చారు. All started hunting, running after him. తరుముకుంటూ వచ్చినప్పటికీ ఎక్కడ పరిగెత్తాడో పోయి ఎవరికి తెలియదు. Where he ran, nobody could know. కడపటికి ఆ పాదముల యొక్క ప్రింట్ను ఆధారం చేసుకొని కృష్ణుడు ఎక్కడున్నాడని వెతుకుతూ పోయారు. Ultimately, basing on the footprints of Krishna, they could know where he is. అప్పుడు వారికి జ్ఞానోదయం కలిగింది. That then they could have గోపికలారా, wisdom. Gopikas, మీరు నా పాదములను ఆశ్రయించండి, అప్పుడు నేను మీకు చిక్కుతాను. he said, surrender to my feet, then you will know me. నాట్ సరెండర్, Follow my footprints. ఫాలో మై ఫీట్. Follow my footprints. నా పాదముల యొక్క దీనిని ఆశ్రయించండి, You follow my footprints. అనుసరించండి, You follow. నేను చిక్కుతున్నాను Certainly. అనేటువంటి యొక్క బోధన చేసే నిమిత్తమై పాలలో తన పాదములంతా తడిపి చక్కగా ఆ ప్రింట్ అంతా చేసుకుంటూ వెళ్లిపోయాడు. In order to demonstrate and give this teaching, he made his భాగవతమునందు feet wet with milk. భగవత్ యొక్క తత్వము ఏదో హాస్యాస్పదంగా ఉన్న వారికి హాస్యాస్పదమే. ముండే ముండే మతిర్భిన్న, తలలు వేరువేరైనటువంటి వారికి తలంపులు వేరువేరుగానే ఉంటాయి. As heads are different, as tastes differ, we have different thoughts కనుకనే naturally. భాగవతం అంటే ఏమిటి? భగవంతుని యొక్క కథనే భాగవతము. Bhagavata means the story of God. అటువంటి భగవంతుని యొక్క కథను మనం చక్కగా తెలుసుకోవడానికి తగినటువంటి ఆధారము ఈ యొక్క కృష్ణుని యొక్క లీలలే. Therefore, Krishna's miracles are the basis that would teach us the divinity. చెట్టెక్కాడు, He climbed up the tree, కానీ ఎంత పిలిచినా పలకడు కృష్ణుడు. but Krishna didn't respond to any call. వారు నదిలో నుంచి బయటికి రాలేరు. And they cannot come out of the river. కట్టకడపటికి ప్రార్థించినారు. They prayed. అనగా ఏమిటి అక్కడ అంతరార్థము? What is the inner significance there? అభిమానం అనేటువంటిదే ఒక వస్త్రము. This attachment is the cloth ఈ attire. అభిమానం అనేటువంటి వస్త్రాన్ని మీరు విసర్జించండి. Give up the robe of attachment. ఆత్మ అనేటువంటి నేను నిన్ను ప్రవేశిస్తాను And then only the Atma and the Spirit will get into you. అనేటువంటి అనేక విధమైనటువంటి యొక్క ఆత్మ ప్రబోధలు కలుపుకుంటూ వచ్చినటువంటిది భాగవతము. It is Bhagavata that teaches us the Spirit. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కృష్ణ కథలన్నీ కూడాను ఎంతో ఆదర్శవంతమైనటువంటివే కానీ హాస్యాస్పదమైనటువంటివి కానీ ఇంకే విధమైన అసభ్యమైనటువంటివి కానీ కాదు. All the stories in the miracles of Krishna are ideal. They are not funny. They are not full of humor or fun or frolic whatsoever. కానీ అదే విధంగానే రాధకుడును ఎంతనో బాధలు కలిగించి
కట్టగలపటికు ఆమెను ఒక విధమైనటువంటి యొక్క సముద్ర మదనం చేసినట్టుగా ఆమె హృదయాన్ని జ్ఞానం అనేటువంటి మదనం చేసి 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 దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క భక్తి అనేటువంటి మణిని ఆమెకు అందించాడు. Likewise, he also tested the churn, the heart of Radha. Ultimately gave her the precious diamond of ఆమె ఏ devotion. బంధువులను కానీ ఏ అక్క చెల్లెండ్రు కానీ అన్న తమ్ముళ్ళు కానీ ఎవరిని ఆధారం చేసుకోలేదు. She didn't rely or depend on any brothers or sisters or any family members. చెప్పింది ఆమె, She said, నిలువ నీడలేని బ్రతుకు నీ కొరకని మోయుదానా కృష్ణ, నిలువ నీడలేని బ్రతుకు నీ కొరకని మోయుదానా, నిలువదురా నా మనసు నీ నగవులు దూరమైన. నీ నవ్వులేగి లేకపోతే నేను నా యొక్క మనసు నిలువలేదు. if I don't see your smiles, I cannot live. కలలోనైనా కనులకు కానగరారా కృష్ణ, నిన్ను విడచి నే నిలువలేరా కానగరారా. She prayed, "Oh Krishna, I cannot live. I cannot bear this separation. I don't want to live. At least appear in my dream." కట్టగడపటికి రాధా దేహాన్ని వదిలే ముందుగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. At the time when she was about to leave her body, Krishna భక్తులకు manifested. ఏమైనా సరే భగవంతుడు అర్పితం చేస్తాడు. God will give anything that the devotee తనను wants. తానే అర్పితం చేసుకుంటాడు. He will give తన himself. ప్రాణాన్ని కూడా భక్తులకు అందిస్తాడు. He will give his life ఇంతటి also. త్యాగవంతమైనటువంటి యొక్క వ్యక్తులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ ఈ జగత్తులో ఎక్కడా కనిపించరు. And in fact, there are none here in this world who deserve that God. మూర్ఛపడిపోతుండాలి అనగా దేహంలో ఉన్న శక్తి అంతా క్షీణించిపోయింది. As she lost all her energy, she కృష్ణుడు fainted. ప్రత్యక్షమయ్యాడు. Krishna manifested. రాధా ఏం కావాలి నీ ఎంత సమయం లోపల ఇప్పుడు? He said, "What do you want as the end approaches?" నాకేమీ వద్దు కృష్ణ, Radha said, "I don't want any. ఒక్క తూరి నీ వేణుగానాన్ని వినిపించు. Let me listen to the melodious music of your flute." పాట పాడుమా కృష్ణ, పాట పాడు మా కృష్ణ, పలుకుతేనే నొలుకునటుల మాటలాడు మాముకుంద, మనసు తీరగా పాట పాడు మా కృష్ణ. "Oh Krishna, sing for me with all the nectarine words, with all those sweet words. Sing, oh Krishna." వేద సారమంతదీసి Drawing all the essence of Veda, నాద బ్రహ్మముగను మార్చి converted into the sound, divine sound, వేణువందు తిరుగబోసి and pour it into the flute. గాన రూపముగను మార్చి పాట పాడు మా కృష్ణ, Transform into the divine music. పలుకుతేనెలొలుకునటుల మాటలాడు మాముకుంద, మనసు తీరగా. Oh Krishna, sing for me with all the nectarine words. ఏమిటి Talk to me. వేద సారమంతదీసి. Drawing all the essence of Veda. ఎన్ని వేదములు? 4 వేదములు. 4 Vedas. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. 4 Vedas. వేద సారమంతదీసి. Drawing all the essence of Veda. ఉపనిషత్తులే గోవులు. Upanishads are the cows. ఆ 4 బిందువుల నుంచి పాలంతా పితుకుతూ ఉంటాము. And ఆ milk is 4 flowed. యొక్క భాగములే వేదములు. And these are 4 వేద Vedas. సారమంతదీసి. Drawing the essence of Vedas. నా దేహమే నీ యొక్క వేణువు. My body is your flute. నా దేహం అనేటువంటి వేణువుకు నవరంధ్రములు ఉంటున్నాయి. This body which is a flute has 9 openings. కాబట్టి ఆ వేద సారం అనేటువంటిదంతా కూడాను ఈ వేణువు నందు అటు ఇటు తిరుగుపోయి Therefore the essence of Veda just move in this flute. వేద సారమంతదీసి నాద బ్రహ్మ ముగను మార్చి. All the essence of Veda is drawn and transformed into the divine sound. తిరుగబోసి గాన రూపముగను మార్చి పాట పాడు మా కృష్ణ. And the essence of Veda is blown into the flute and it's just transformed into divine music. ఆ వేణువుని తీశాడు, ఇంత వినిపించాడు, ఆ వేణువుని అక్కడే పారవేశాడు. Krishna picked up the ఆనాటి flute. నుండి ఈనాటి వరకు ఆ వేణువుని తాను ముట్టలేదు.
Since then, right down this day, he did not touch that flute. ఆ రాధా యొక్క ఆనంద నిమిత్తమై ఆ వేణువును అర్పితం చేశాడు. In fact, yes, నాకు sacrifice was given up అదొక్కటే that నాకు flute కావాలి, for ఒక్క Radha. తూరి నీ పాటను వినిపించు అని. She prayed just once, let me hear you. ఒకానొక సమయం లోపల రుక్మిణి At one time, రాధాను తన ఇంటికి పిలిపించింది. Rukmini invited Radha to her residence. సత్యభామ పిలిపించేటువంటి స్వభావం కాదు, చుప్పనాటి. Satyabhama stands for all jealousy. She never కానీ invites రుక్మిణి anybody. ఒకనాడు One తన day. ఇంటికి పిలిపించింది. Rukmini invited her. ఆ రుక్మిణి ఎప్పుడూ ఏమి అని ఎక్కడ అని ఒక్కటి అడగలేదు. She didn't put any question where. and తక్షణమే వచ్చేసేసింది పాపం. Radha came immediately at once. ఈనాటి మాదిరి ఆనాడు ఇడ్లీలో దోశలో ఇంకేమి కేక్సో గీక్సో బిస్కెట్స్ ఇట్లాంటివంతా ఒకటి లేవు. In those days, there was nothing పాలు to offer. పెరుగు పాలు పెరుగు ఇంతే. Only the Then, milk and curd, nothing whatsoever like dosha or idli. ఒక రాధా ఇంటికి వచ్చిందని ఆనందంతో ఆ నిప్పుల పైన పొంగుతున్నటువంటి పాలను ఒక దీంట్లో పాత్రలో పోసి రాధాకు అందించింది. Rukmini was mighty happy because the రాధా visit of యొక్క Radha స్వభావం ప్రతి ఒక్కటి కూడాను offered her hot భగవంతునికి milk. అర్పితం చేయటము, తాను భుజించటము. Radha's nature is to offer to God and later take. కృష్ణార్పణం She offers to Krishna. కృష్ణాగ్నో బ్రహ్మణావృతం అంత బ్రహ్మార్పణంగా చేస్తూ వచ్చింది. Everything is offered to Brahma. చేసేటప్పటికి ఆ ఉడుకుడుకు పాలు త్రాగుతూ వచ్చింది. After offering to God, she started drinking hot milk. ఆ పాలలో ఉన్నటువంటి కృష్ణుడికి కాళ్ళన్నీ కాలిపోయినాయి. Krishna, who is there in the milk, got both of his feet very hot and burned. సాయంకాలము కృష్ణుడు పవళించాడు. Krishna slept. రుక్మిణి పాదసేవ చేస్తున్నప్పుడు బొబ్బలు కనిపించాయి. Rukmini was just pressing his feet. Yes, You Swami. could find the blisters over there. ఎక్కడి ఈ యొక్క వింతైనటువంటి యొక్క స్వరూపాలు? What is this? What ఏమి happened? జరిగింది? What happened? ఎవరు ఈ విధంగా నిన్ను హింసించారు Who have hurt you? అని చెప్పేటప్పటికే And she asked. ఇది నీ పనేను అన్నాడు. Krishna said, it's only your act. వచ్చిన రాధకు ఈ పాలు చల్లగున్నాయా, త్రాగడానికి సరైనటువంటివా కాదా అని విచారణ లేకుండా విజ్ఞానహీనురాలైపోయి విచక్షణ జ్ఞానం లేకుండా ఉడుకుడుకు పాలు ఆ రాధకు అందించావు. ఆ రాధ నాకు అర్పితం చేసింది. దాంతో నా కాళ్ళంతా కాలిపోయినాయి. You invited Radha. You did not think whether they're fit to drink then or not. The కొంతమంది very, very hot కథలుగా milk. భావిస్తారు కానీ కథలు కానిది మానవుని వ్యతలు నిమ్ములను చావించే నిమిత్తము ఏర్పడినటువంటి దైవలీలలే. It is not Kadhar, the story, that relieves you the vyadha or sadness in life. కనుకనే కృష్ణలీల అన్ని కూడాను మానవ వ్యతలు దూరం గావిస్తూ వచ్చేసి So all the mysteries of Krishna will relieve you of all the burdens in life. ఈ విధంగా ప్రతి శక్తి యొక్క దీన్ని కూడాను భక్తులకే అర్పితం చేస్తూ వచ్చాడు. Therefore, every act of the divine is for the devotee. ఇలాంటి పవిత్రమైనటువంటి భాగవత తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు స్పష్టంగా మనకు కనిపిస్తాయి. When once we understand Bhagavata clearly, with all the sacred feeling and thought, you will know the divinity. Meera. ఆమె పతి మహారాణా. Maharana is her husband. కానీ ఆమెకి ఏదో ఆమె విరోధి అయినటువంటి యొక్క అక్బర్ చక్రవర్తి వచ్చి కృష్ణుడికి హారం ఇచ్చినదని ఏదో ఆపోహల చేత ఆమె పైన ద్వేషం కలిగింది ఈ మహారాణకు. This Maharana was full of fury and anger because she offered the garland to Akbar. అప్పుడు తన సోదరుని తోపల లేక చెల్లెల తోపల పాల లోపల చాలా పాయిజన్ అనే స్ట్రాంగ్ పాయిజన్ కల్పించేసేసి And what he did is, Rana made his sister, mix poison in the milk. అది త్రాగిన తక్షణమే దేహమంతా నీలంగా మారిపోయి రక్త స్రవణమంతా కూడా నిలిచిపోతుంది. The moment Meera drank all that milk full of poison, the body color transformed blue. అర్పితం చేసింది, కృష్ణార్పణమని తాగింది. First she offered to Krishna and ఆ drank. విషమంతా కృష్ణుడు తీసుకున్నాడు. All the poison is taken up by Krishna. మధురమైనటువంటి పాలు మీరాకు అందించాడు. And the sweet milk is given to Meera. చూశారా? అందువల్లనే ప్రతి మానవుడు కూడా నువ్వు భుజించే సమయంలో బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మనావృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. మనలో ఉన్నటువంటి పాత్రశుద్ధి, పాకశుద్ధి, పదార్థ శుద్ధి కూడాను అన్నింటినీ కూడాను ఈ బ్రహ్మార్పణం చేత పరిశుద్ధమైపోతాయి. When once we offer a food to our God, everything will be pure. That is the process of cooking, the material that is cooked, everything else. కనుకనే మనం ఏమి భుజించకపోయినప్పటికీ అది దైవార్పితమైన రీతిగా చేసుకున్నప్పుడు ఇది ప్రసాదంగా మారిపోతుంది, ఇది పదార్థంగా ఉండదు. Therefore, before we dine,
When once you offer to God, the padartha material becomes prasada. కనుక ఆనాటి గోపికలందరూ కూడాను Gopikas in those days, తమ సర్వస్వాన్ని తాము వదిలిపెట్టి they have given up everything up. తమ కర్తవ్యాలు తాము నిర్వర్తించుకుంటూ They discharge their duty. కృష్ణ చింతనలోనే జీవితాన్ని గడుపుతూ వచ్చారు. They spend their life వాళ్ళకి thinking ఎట్టి of చదువులు Krishna. లేదు, They ఏ never- డిగ్రీలు పొందలేదు, ఏ యూనివర్సిటీకి పోలేదు, They did not attend any university. They ఏ are not degree holders. ఉపనిషత్తులు కూడా వారు పఠించలేదు. They have not gone through Upanishad. వారిని ఒకే ఉపనిషత్తు They have only one Upanishad. కృష్ణ 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 కృష్ణ, That's only the sacred name of God, ఒకే Krishna. వేదము, Only one Veda. అదే గోపాల గోపాల గోపాల, That's Veda of Gopala. ఒకే శాస్త్రము, Only one sacred text. అది నిజమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడి యొక్క పదములు. That is the divine name of the Lord Krishna. ఆ విధంగా చింతన చేస్తూ వచ్చినటువంటి వాళ్ళే గోపికలు. Gopikas prayed to God that way. కనుక ఆ విధంగా వారు జన్మను సార్థకం గావించుకొని తిరిగి వారు అనేక విధమైనటువంటి ఆనందాన్ని కూడా అనుభవించారు, ప్రాపంచిక రీతిగా కూడాను. In the spiritual path, they redeemed their lives. However, they enjoyed the life in general. వారిలో ఐకమత్యం అనేది అంత గొప్పదిగా నిరూపిస్తూ వచ్చారు. The unity is there. భక్తులందరూ కూడా ఐకమత్యం కావాలి. All devotees should జాతి be united. మత కుల భేదములు ఏమాత్రము లేకుండా త్యజించాలి. We should not have any kind of differences based on మనలో caste ఉన్నటువంటి community. పంచభూతములకు ఏ జాత లేదు. 5 elements don't have any caste. కనుకనే గాలికి ఏ జాతి, గగనానికి ఏ జాతి, నీటికి ఏ జాతి, నిప్పుకి ఏ జాతి. What is the caste of the air? What is the caste of the fire? What is the caste of the wind? What is the caste of the earth? What is the caste of the కనుకనే fire? వారందరూ ఐకమత్యంతో వచ్చారు. Therefore, we ఈ should ఐకమత్యం ఎప్పుడు వచ్చింది? where do you get? ప్యూరిటీ 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 ఉండినప్పుడే ఈ యొక్క యూనిటీ చేరిపోయింది. Where there is purity, there will be unity. ఆ యూనిటీ ప్యూరిటీ రెండు చేరటం చేతనే డివినిటీగా మారిపోయింది. In the combination of unity and purity, there will be ఆ divinity. రేపల్లకు కొత్త కోడలు ఒకటి వచ్చింది పాపము. A new daughter-in-law came to that Repalle. ఎట్టైనా కృష్ణుని చూడాలని చాలా ఆశపడుతూ వచ్చింది. He wanted to see Krishna ఆ somehow or హృదయంలో other. ఉన్నటువంటి ఆవేదన చెప్పుకోలేకపోయింది. She cannot express her yearning. అత్తామామలకు చెప్పలేకపోయింది. She cannot share with her భర్తకు చెప్తే in-laws. ఏమంటాడో ఏమో అని భయపడిపోయింది. She is afraid of her husband. కానీ అక్కడ ఉండినటువంటి ఒక ఆచార ప్రకారము శ్రీమంతులు ఇంటికి వెళ్లి దీపం అంటించుకుని రావాలి సాయంకాలం సమయంలో. As per the tradition of those days, they should carry the lamp and light it ఇది from a కృష్ణుడు rich man's చేసిన house. లీలనే. It's all Krishna. నిత్యము అత్తగారు పోయి అంటించుకొని వచ్చేటువంటి వారు. Every day it's the mother-in-law who does this job. కానీ అత్తగారి ఆజ్ఞ ఏమిటి? నీవు యశోద ఇంటికి నీవు పోకూడదు, But mother-in-law commanded ఆ that you కృష్ణుని should not go to చూడకూడదు, Yashoda. You should not see అతని Krishna. భక్తుడు నీవు కాకూడదు. You should never be his ఈ devotee. శాసనం చేస్తూ వచ్చింది ఆ అత్త. That is the command of the mother-in-law. కానీ యద్భావం తద్భవతి, ఎవరి కష్టము ఎవరి బాధలు ఎవరి వాంఛలు వారికే ముప్పు తెప్పిస్తుంటాయి. Each one's desire, each one's ambition, each one's action will దైవాన్ని give చూడకూడదని reward. చెప్పడానికి ఎవరికి అధికారం లేదు. దైవాన్ని చూడకూడదని చెప్పడానికి ఎవరికి అధికారం No one లేదు. got any authority to say that one should not ఈ see పుష్పము God. కుడి చేతిలో పట్టుకునే దీనికి వాసనే ఉంది, ఎడమ చేతిలో పట్టుకునే వాసనే ఉంటుంది. You may hold the flower on the right hand or the left hand, it has got the aroma. వాసన ఒక్కటే, fragrance. కుడి ఎడమ డిఫరెన్స్ గా ఉంటున్నాయి. The sweet smell is same. కాబట్టి మతములు వేరువేరుగా ఉండొచ్చును, Religions are దైవం different. ఒక్కడే, Religions దైవం are ఒక్కడే. different. God is one. కనుకనే ఆనాడు ఏమైపోయింది, ఆ అత్తగారికి హై టెంపరేచర్ వచ్చింది. That day what happened? The mother-in-law suffered from high temperature. కదలడానికి కూడా వీలు She లేకపోయింది. could not move. ఇంకా తప్పినది కాదు. So there's no way out. సుగుణ వెళ్లి దీపం అంటించుకునిరా అనింది. And she asked her daughter-in-law, Suguna, you go there and అదృష్టం lamb. పండింది, She was నా lucky. హృదయం నిండింది, I am happy. నా మనసు అనేక విధమైనటువంటి ఆనందాన్ని పొందింది I am extremely happy. అనుకుంది. తాను పోయేటంలోనే మైమర్చి ఆ యొక్క యశోద ఇంటికి పోయింది. And Suguna, daughter-in-law, went to the residence of Yashoda. ఆ యశోద ఇంటి వరండాలో పెట్టినటువంటి దీపానికి ఈమె దీపాన్ని వెలిగింపజేస్తున్నది. She was just lighting her own lamp. ఆ దీపము లోపల ఏమి చూచిందో ఏమిటో చెయ్యంతా కాల్చిపోతూ వస్తుండాలి. And the whole hand is just being లోపల burned. నుంచి యశోద పరిగెత్తొచ్చింది. Yashoda ran from ఏమిటో inside. చర్మం యొక్క స్మెల్ వస్తుందాది, వాసన వస్తుందాదని. What is it that the smell as if అమ్మా something is ఏమిటమ్మా burned? ఇది? నీ దేహం అంతా కాలిపోతుంటే కూడా నీకేం కనిపించటం లేదా? When the body is burnt, don't you find it? Don't you see what's happening? యశోద పలికే పలుకులు కూడా వినిపించలేదు. Suguna could not hear what Yashoda was కాన్సంట్రేషన్ speaking. కృష్ణుడిపై నీ మనసు నిలిపింది. She had full concentration on కృష్ణుడు Krishna. నవ్వుతున్నాడు, తాను నవ్వుతుండాది. As Krishna was smiling, she was also smiling. కానీ బాధలు కూడా ఏమి కనిపించలేదు. But she didn't notice any suffering. కళాతూరికి గోపికలందరూ వెళ్లి ఆమెను పెరుక్కొని వచ్చారు. All Gopikas went there and she has అప్పుడు driven her అడిగినప్పుడు out. ఎందుకు నీవు ఈ విధంగా చేశావంటే అప్పుడు ఆమె చెప్పింది, ఆ జ్యోతి లోపల నాకు కృష్ణుడు కనిపించాడు, నన్ను నవ్వించాడు, తాను నవ్వాడు. And everyone asked, what is that you are doing?
the Gopikas, she ఇంకా said, ఆడవారి నోర్లు ఉంటాయా? ఒక్క క్షణంలో అంతా ప్రాకిపోతూ వచ్చింది న్యూస్ పేపర్ మాదిరి. women won't keep quiet. The news went on spreading. 10 మంది స్త్రీలంతా చేరినారు. All ladies assembled. సుగుణకు కనిపించేనంట, Suguna could see. సుగుణకు కనిపించేనంట, Suguna could see. నందుని ఇంట There గోపాలుడంట, దీపాన కనిపించేనంట. To Suguna, Gopala appeared there in the very lamp. in the అదియే very light. వేలికి తగిలిన మంట, It is only very flame that caught her finger burned. సుగుణకు కనిపించేనంట, And Gopala appeared to మన Suguna. సుగుణకు కనిపించేనంట. Our Suguna could see Krishna. నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించేనంట. At the residence of Nanda, there in the light she could see ఎగిరిపోయారు. Krishna. ఎక్కడో జ్వరంలో ఉన్నటువంటి అత్తకు కూడా తెలిసిపోయింది ఇది. And everywhere even mother-in-law was suffering from fever. Also could ఎవరికైనా know. తెలుసుకోండి, తానేమో కృష్ణుని చూచింది. Whatever may happen, she ఈ could see Krishna. విధంగా కృష్ణుని యొక్క తత్వము, కృష్ణుని యొక్క లీలలు, కృష్ణుని యొక్క మాధ్యములు, కృష్ణుని యొక్క విభూతులు ఇట్టివి అట్టివి అని ఎవరు చెప్పడానికి వీలు కాదు. Like this, the mystery and the grandeur and the glory and the miracle of Krishna. అందరిలో అందరి Nobody మాదిరి can ఉంటుంటారు. estimate. స్త్రీలలో స్త్రీల మాదిరి ఉన్నాడు, పురుషుల్లో పురుషుల మాదిరి ఉన్నాడు, పిల్లల్లో పిల్లల మాదిరి ఉంటున్నారు, పెద్దల్లో పెద్దల మాదిరి ఉంటున్నారు. అందరిలోనూ అన్ని మాదిరి ఉంటున్నారు. అందుకోసమనే సర్వత పాణిపాదం తత్సర్వతో శిరోముఖం. Therefore, Krishna is a woman among women, a man among అందరి men, హృదయం and a నందు child among ఉన్నటువంటి children. భగవంతుడే. భగవంతుని భేదం ఏమాత్రము పెట్టుకోకూడదు. So God is present in the altar of heart of ఏకం everybody. ఏవా అద్వితీయం బ్రహ్మ. It's only one. ఉన్నది ఒక్కటే, రెండు కాదు. It's only one, not అల్లా అని two. చెప్పండి, జీసస్ అని చెప్పండి, జొరాస్ట్రియం అని చెప్పండి, బుద్ధుడని చెప్పండి, రామా అని చెప్పండి, కృష్ణుడని చెప్పండి, భేదమే వద్దు. You may say Allah, Jesus, or Rama, or Krishna, but no difference whatsoever. మతమంతా ఒక్కటే. In fact, అది ఏ మానవ మతము. there is only one religion, the religion of humanity. మన మతులే పాడైపోతున్నాయి కానీ మతం పాడ కాదు. Only our minds are perverted, nothing wrong with the religion. కనుకనే మన మతులను చక్క చేసుకోండి. Therefore, we have to correct our mind. మత ద్వేషానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకండి. We should not have any hatred based on religion. ఈ విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తుల చేత తిరిగి పవిత్రమైనటువంటి ప్రాచీన భారతీయ సంస్కృతిని ఉద్ధరింపజేయడానికి విద్యార్థులే తగిన సమర్థులని మీరు నిర్ణయించుకోండి. Therefore, to develop that steadfastness, devotion, students are the qualified, deserving people. విద్యార్థులారా, Students, ఈ యొక్క ఏకత్వం అనేటువంటి భావనను ప్రపంచానికి చాటుతూ పోవాలి. publicize, propagate this principle of భిన్నత్వములకు అవకాశమే unity. ఇవ్వకూడదు. There should not be any ఇది diversity మీ of differences. నిజమైనటువంటి చదువు. This is the true education. ఈ చదువును మీరు చదవాలి. You have to learn this. అయితే However, ఈనాడు ఒక్క విషయాన్ని మీకు తెలపవలసి వచ్చింది. Bhagavan wanted to inform us one important aspect. దినదినములకు భక్త సమూహం పెరిగిపోతూ వస్తుండాలి. Devotees are more and more day by day. వారిని చూడటమే నాకు ఆనందము, నన్ను చూడటమే వారికి ఆనందము. Devotees will be very happy to see Bhagavan, and Bhagavan will be very happy to see కనుక them. నాకు ఎవరి కూడాను ఎక్కువగా చిక్కటం లేదు. ఎవరి కూడాను ఎక్కువ And చిక్కటం Swami లేదు. is not having enough of time. కనుక So, ఎవరైనా anyone, వివాహాలు చేసుకోవాలని ఇష్టపడినటువంటి వారు those who want to get married, ఆనందంగా మీకు ఎక్కడెక్కడ అనుకూలంగా ఉంటాదో అక్కడ మీరు వివాహాలు చేసుకొని ఆనందంగా ఇక్కడికి వస్తే నేను సంతోషంగా ఆశీర్వాదం చేస్తాను. ఇంక పైన ప్రశాంతి నిలయం లోపల వివాహాలు అనేటువంటి జరగడానికి వీలుండదు. therefore anyone can get married any convenient place of your choice. You can come here, Bhagavan will bless them. Hereafter marriages will not be performed in Prashanti. సామూహిక వివాహాలు చేస్తాను, సంతోషమే. However, there will be mass marriages. సామూహిక ఉపనయనాలు చేస్తాను, There will be సంతోషమే. mass upanayanas. ఎప్పుడు చూసినా మీ యొక్క దీని స్వామి యొక్క ప్రేమ మీకు ఉంటుంటారు. You can certainly have Bhagavan's love. ఎక్కడ ఉండినప్పటికీ మీకు ఆ ప్రేమను మేము అందిస్తుంటాను. You may be anywhere, you can be the recipient కానీ of Bhagavan's ఇంక పైన love. ఇక్కడికి వచ్చి స్వామి యొక్క రూములో కానీ ఇంకెక్కడైనా కానీ వివాహం జరుపుకోవాలనుకుంటే మీకు ఆ కళ్యాణ మంటపం ఉంది, అక్కడ జరుపుకోండి, ఏమీ అభ్యంతరం లేదు. However, no objection to perform the marriage there in కానీ Kalyana ఇంక Mandapam. స్వామి ద్వారా ఈ వివాహంలో మాత్రము జరగటానికి వీలుండదు. But Bhagavan is not going to perform the marriage in చేసుకుని Kalyana. ఆనందంగా రండి. You come here after నేను performing marriage. నిండు ప్రేమతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. Bhagavan will bless you with a total love. కనుక మీరు గృహస్థులయ్యి దేశానికి తగినటువంటి యొక్క ఆదేశాన్ని అందిస్తూ దేశానికి తగినటువంటి యొక్క సేవను కూడా మీరు చేస్తూ ఏకత్వం అనేటువంటి భావాన్ని ప్రచారం చేస్తూ పోవాలి. Therefore, be householders. Set an ideal to the society. Serve the society and demonstrate the spirit of unity. కనుక ఈనాడు గోకులాష్టమి, Today is Gokulashtami. కృష్ణుడి పుట్టిన దినం. It's the birthday కృష్ణుడికి of పుట్టడం Krishna. ఏమిటి?
What is the fun of his birth? ఇదంతా కేవలం బాహ్యమైనటువంటి ఒక స్వరూపానికి ఒక పుట్టిన దినము. It's only the external form that's born. పుట్టిన దినం కాదు మీరు ఎక్కువ చూడవలసినటువంటిది. It's not the birth. కృష్ణుని ఆదేశాలను మీరు ఆధారంగా తీసుకోవాలి. We have to follow the command. కృష్ణుని ఆజ్ఞను మీరు ప్రధానంగా తీసుకోవాలి. We have to follow his కృష్ణుడు command. వేరు, కృష్ణుడు వాణి వేరు కాదు. Krishna, స్వామి వేరు, స్వామి వాణి వేరు కాదు. Bhagavan and his స్వామి message are వాణే not స్వామి, separate. వాణే స్వామి, స్వామి వాణి. Bhagavan, గీతనే is కృష్ణుడు, message. కృష్ణుడే గీత. Gita is Krishna, Krishna is Gita. కనుకనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి. So never give any scope for any difference. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై గో. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై గో. కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై. గోపికమాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళి భారి కృష్ణ జై. గోపికమాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళి ధారి కృష్ణ జై. కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై. కృష్ణ జై రామ కృష్ణ జై రాధా కృష్ణ జై బాల కృష్ణ 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 జై. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల కృష్ణ జై గో. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల రాధ కృష్ణ జై. గోపికమాల హారి కారి మాయి మీర మనవిగా మదన మోహన మురళి ధారి కృష్ణ జై. గోపికమాల హారి కారి మాయి మీర మనవిగా మదన మోహన మురళి ధారి కృష్ణ జై. కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై.